హాయ్ ఓస్ ఇప్పుడే మిద్దిపై నుంచి తీసుకొచ్చానండి ఈ లీవ్ కర్రీని. అంటే ప్యూర్ ఆర్గానిక్ ఏంటి చుక్కకూర అండి. అండ్ ప్యూర్ ఆర్గానిక్ తోటకూర కూడా కొంచెం ఇదిగోండి పట్టుకొని వచ్చాను. పెద్ద బిగ్ సైజ్ లీవ్స్ అండి. ఈ లీవ్స్ తోటకూర లీవ్స్ అండి. ఇవి ఫస్ట్ చూపించింది ఇవి చుక్కకూర లీవ్స్ అండి. చూసారు కదండి, తోటకూర ప్యూర్ ఆర్గానిక్ అండి. నేను ఒకప్పుడు క్లీన్ చేయడానికి పెద్ద పెద్ద టబ్స్ బకెట్స్లో వాటరు అలాగా క్లీన్ చేసేదానండి. కానీ ఇప్పుడు అలా కాదండి. ఈ చిన్ని పాత్రలోనే 2 times క్లీన్ చేసేసి 3rd time వాటర్ వేసి ఇలా పెట్టానండి. వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉంది. అండ్ లీవ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి కదండి. నాకు ఇప్పుడు క్లీన్ చేయడం చాలా ఈజీ అయింది. అండ్ ప్యూర్ ఆర్గానిక్ లీవ్ కర్రీస్ ఇలా మిద్దిపైన పండించుకోవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మన హెల్త్ ఇంకా మన చేతుల్లోనే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదండి, 100%. ప్యూర్ ఆర్గానిక్ తీసుకున్నప్పుడు పూర్వకాలంలో ఎంత హెల్తీగా ఉండేవాళ్ళో మనకు తెలుసు కదండి. హాస్పిటల్ కూడా జిల్లాకి ఒకటి ఉండేదేమో అప్పుడు, కానీ ఇప్పుడు వీధికి ఒకటి ఉంది. మరి ఆర్గానిక్ వెజ్జెస్, ఆర్గానిక్ లీవ్ కర్రీస్ ఇప్పుడు ఏమీ ఆర్గానిక్ అయితే ప్యూర్ ఆర్గానిక్ దేశవాళీ ఏమీ లేవండి. అందువల్ల ఒకప్పుడు జిల్లాకి ఒక హాస్పిటల్ అంటే ఇప్పుడు స్ట్రీట్కి ఒకటి ఉంది అంటే మరి మనకు అర్థమవుతుంది కదండి. మనం తీసుకునే ఫుడ్ని బట్టే ఏదైనా ఇలా ప్యూర్ ఆర్గానిక్ లీవ్ కర్రీస్ వెజ్జెస్ ఇలా పండించుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ప్యూర్ ఆర్గానిక్ తోటకూర అండ్ చూసారు కదా చుక్కకూర. ఇప్పుడు రోజు కందిపప్పు, ఈరోజు కాస్త పెసరపప్పు తీసానండి. ఈ కాస్త పెసరపప్పు అండ్ ఈ లీవ్ కర్రీ అండి. చూసారు కదండి, ఈరోజు మన వంట ఇదేనండి. అండ్ అందరూ కూడా ఇలా ఆర్గానిక్ పండించుకుంటే మంచి ఆరోగ్యంతో చల్లగా ఉంటారు కదండి. అండ్ మన ఫ్యామిలీని కూడా మనం మంచిగా చూసుకోవచ్చు. మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీని మనం మంచిగా చూసుకుంటాం కదండి. మనకి హెల్త్ కాస్త డామేజ్ అయ్యి అలా ఇలా ఉంటే ఇంకా మన గురించి మనమే ఇంకా శ్రద్ధ తీసుకున్నప్పుడు ఇంకా ఫ్యామిలీకి మనకు కాస్త కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అందువలన ఇలా ప్యూర్ ఆర్గానిక్ అండి. మనకి ఎప్పుడైనా వీలైనప్పుడు మనకి టీ టైమింగ్స్లో వాటరింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫెర్టిలైజర్స్ ఏమీ యూజ్ చేయొద్దండి. జస్ట్ డైలీ వాటరింగ్ అంతే, ఇంకేమీ లేదు. నేను మరి చిన్న చిన్న డిసీజెస్ వస్తాయి కదండి మొక్కలు అన్నాక. మనుషులకి, మొక్కలకి, జంతువులకి అన్నింటికి కామన్ కదండి. అలాంటప్పుడు నేను ఆ టైమింగ్స్లో ఏం చేస్తానంటే ఎప్పుడైనా ఇప్పుడు దొండపాది ఉందండి మన వద్ద ప్యూర్ ఆర్గానిక్. దొండపాదికి అండ్ రైనీ సీజను అండ్ వింటర్ సీజను, ఈ 2 సీజన్స్లో దొండపాదికి ఏమవుతుందంటే అదేనండి ఏంటది